అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఓ కుటుంబ కలహం ఉధృతంగా మారి అరటి తోట నరికివేత వరకు దారితీసింది. శనివారం జరిగిన ఈ ఘటనలో వదిన ఆదిలక్ష్మి ఆమె కుమారుడితో కలిసి మరిది అరటి తోటను స్వయంగా కత్తితో నరికివేసింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మొత్తం 5 ఎకరాల పొలానికి చెందినది. అందులో 2.5 ఎకరాలను తమ్ముడు ఆలం చెంగయ్య తన కుమారుల పేరున రాయించుకొని కువైట్ వెళ్లిపోయాడు. చెంగయ్య కుమారులు ఆ భూమిలో అరటి తోట సాగు చేస్తున్నారు. తోటలో పంట లావుగా పెరిగిపోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెంగయ్య ఎగవరెడ్డిపల్లి ఇక్కడ పోర్ట్లో మా అన్నదమ్ములకు ఇద్దరికి సరిసగం ఉండింది. 35 ఏళ్ళ నుంచి మేము పైరు పెట్టుకుంటున్నాం, మా అన్న నేను. కానీ మా అన్న చనిపోయినాక మా వదిన వచ్చి ఆన్లైన్ చేపించుకొని ముళ్ళతంతి తీసి నాకు పైరు నష్టబాపతి చేసింది. నా ఎండు తోట ఏం జరిగింది? కోర్టులో వేసాం. వాళ్ళకి నోటీసులు పోయినా కానీ సహకరించుకోలేదు. కానీ నా ఎండు తోటను వచ్చి కొట్టేసింది. సార్ కూడా మీరు కూడా తప్పేమో పోండి. న్యాయం పరిష్కారం కావాలంటే ఉండాలి కదా. పాపం నోరు లేనోడుగా ఉన్నాడు. ఆలం శనిశంగయ్య ఎగవరెడ్డిపల్లి ఇక్కడ పోర్ట్లో మా అన్నదమ్ములకు ఇద్దరికి సరిసగం ఉండింది. 35 ఏళ్ళ నుంచి మేము పైరు పెట్టుకుంటున్నాం, మా అన్న నేను. కానీ మా అన్న చనిపోయినాక మా వదిన వచ్చి ఆన్లైన్ చేపించుకొని ముళ్ళతంతి తీసి నాకు పైరు నష్టబాపతి చేసింది. నా ఎండు తోట ఏం జరిగింది? కోర్టులో వేసాం. వాళ్ళకి నోటీసులు పోయినా కానీ